హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. నా ఎక్స్‌పీరియన్స్‌ని వివరిస్తూ వీడియో చేయమని చెప్పి అడిగారు. సో, నేను ఈ వీడియోలో నేను పనిచేసిన కంట్రీస్, ఆ కంట్రీస్‌ని ఎలా ఎళ్ళాను, తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది చెప్తూ నేను వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది ఇండియా కంపెనీలో స్టార్ట్ అయింది. ఇండియాలో ఏంటంటే వర్క్ కల్చర్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. పెద్ద కంపెనీలో ఒక రకంగా ఉంటుంది. తర్వాత స్మాల్ కంపెనీస్‌లో ఒక రకంగా ఉంటుంది. నేను నా ఫస్ట్ జాబ్ వచ్చేసి పెద్ద కంపెనీలో చేశాను నేను. అక్కడ ఏంటంటే పెద్ద కంపెనీస్లో మేజర్ వర్క్ ప్రాజెక్ట్ లీడ్స్, తర్వాత సీనియర్ డెవలపర్స్ చేస్తూ ఉంటారనమాట. సో జూనియర్ డెవలపర్స్కి చిన్న చిన్న వర్క్లు ఇస్తూ ఉంటారు. దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ ప్రెజర్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి టెక్నాలజీ నేర్చుకోలేకపోతున్నామని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అదే ఫీలింగ్ నాకు స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఏం చేశానంటే చిన్న కంపెనీకి మూవ్ అయిపోయాను. అక్కడ చిన్న కంపెనీలోకి ఐ గాట్ ఆపర్చునిటీ టు లర్న్ మెనీ థింగ్స్. ఒక టెక్నాలజీ కావచ్చు, తర్వాత ప్రాసెస్ కావచ్చు, డిప్లాయ్మెంట్ కావచ్చు, డిజైన్ కావచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇవన్నీ చాలా చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. అందుకే నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామందికి అడ్వైజ్ చేస్తాను అనమాట. ఏంటంటే చిన్న కంపెనీలో జాయిన్ అయితే బాగా నేర్చుకుంటామని చెప్పి నేను అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాం అంతే. ఇప్పుడు మనకేదో కొత్త టెక్నాలజీ వచ్చిందనుకోండి, నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, 3 to 6 months పడుతుంది. సో అదే మనం హైదరాబాద్ అమీర్పేటకి వెళ్ళామంటే అక్కడ ఇన్స్టిట్యూట్ చాలా ఉంటాయి అన్నమాట. సో జస్ట్ 1 monthలో మనము ట్రైనింగ్ కావచ్చు, తర్వాత ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకొని సబ్జెక్ట్ని గ్రిప్ తెచ్చుకుంటాం అన్నమాట. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది మనకి ఇండియాలో వర్క్ చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే చాలామంది ఉంటారు కాబట్టి మన గైడెన్స్ చాలా బాగుంటుంది ఇండియాలో. సో అది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. కమింగ్ టు లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది ఇండియాలో, నాకైతే బాగా నచ్చుతుంది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కానీ, ట్రాఫిక్ ఇష్యూస్, తర్వాత పొల్యూషన్ ఇష్యూస్ అవి ఉంటాయి కానీ, అవి తప్ప మిగతావి చూస్తే ఇండియా లైఫ్ చాలా బాగా నచ్చుతుంది నాకు. తర్వాత సింగపూర్ గురించి మాట్లాడుకుందాము. సింగపూర్లో డిఫరెంట్ వీసాస్ ఉంటాయి. ఈ వీసా ఉంటుంది, వర్క్ పర్మిట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పాస్ ఉంటుంది. ఈ వీసా వచ్చేసి టూరిజము, వర్క్ పర్మిట్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇస్తారు. ఎంప్లాయ్మెంట్ పాస్ వచ్చేసి మనకి ఐటీ వాళ్ళకి ఇస్తారు అనమాట. సో నేను ఎంప్లాయ్మెంట్ పాస్ మీద వెళ్ళాను. బట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందంటే, నేను జాబ్ వెబ్సైట్లో చూశాను, అక్కడ సింగపూర్లో ఒక జాబ్ ఉందని చెప్పి నేను అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ జరిగింది. నా తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా ఆఫర్ లెటర్ పంపించేసి నా డాక్యుమెంట్స్ ఇమ్మని చెప్పి అడిగారు. నేను డాక్యుమెంట్స్ పంపించాను అనమాట. నాకు 2 daysలో వీసా వచ్చింది. నాకైతే సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి 2 days నాకు ఎలా వీసా వచ్చింది, ఇది ఏంటి అని చెప్పి ఒక పక్క భయము, ఒక పక్క ఏదో వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్. సో అలాగే ఎవరితో షేర్ చేసుకోకుండా నేను వెళ్ళిపోయాను అనమాట అక్కడికి, సింగపూర్కి. వెళ్ళిన తర్వాత నాకు 1 week వర్క్ ఇవ్వలేదు. 1 week హోటల్లో ఉంచారు. 1 week నేను క్లయింట్ లొకేషన్ తీసుకెళ్ళలేదు. మాకు భయం స్టార్ట్ అయింది. అరే ఏంటి ఇది, మనం వచ్చి ఏమన్నా ఇరుక్కుపోయామా, ఏమైనా మోసపోయామా అని చెప్పి కొద్దిగా డైలమా స్టార్ట్ అయిపోయింది. తర్వాత 1 week తర్వాత మా కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చి ఆ డాక్యుమెంట్స్ మాకు దగ్గర ఇచ్చేసి తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి క్లయింట్ లొకేషన్లో పెట్టారనమాట. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, మాకు ఫస్ట్ వచ్చింది ఈపీ వీసా కాదు, అది వచ్చేసి ఈ వీసా, అంటే టూరిజం వీసా. మమ్మల్ని అక్కడ నుంచి తీసుకొచ్చారన్నమాట. ఎలా ఎంటమంటే మనం సెలెక్ట్ చేయగానే మేము ఎక్కడ మళ్ళీ డ్రాప్ అవుతామని చెప్పి ఆ క్లయింట్కి నమ్మకం కలిగించడానికి ఫస్ట్ మమ్మల్ని విజిటింగ్ వీసాని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. తర్వాత ఏంటంటే ప్యారలల్గా ఎంప్లాయ్మెంట్ పాస్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారన్నమాట. సో దానివల్ల ఏంటంటే చాలా కష్టం అయిపోయింది. ఒకవేళ మాకు ఈపీ వచ్చేసి రాకపోయింటే పరిస్థితి ఏంటి, చాలా కష్టంగా ఉండేది కదా. సో మీరు ఎప్పుడైనా సరే సింగపూర్కి, వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ఇది కొద్దిగా ఆలోచించుకుని వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సింగపూర్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే, అక్కడ డైవర్సిటీ అన్నమాట. మా టీంలో 10 members ఉంటే నేను ఇంకొక అబ్బాయి వచ్చేసి ఇండియన్స్, మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఒక్కొక్కరు ఒక కంట్రీ నుంచి వచ్చారన్నమాట. ఫస్ట్ నాకు భయమైంది, ఏంటి ఇంతమందితో, ఇంత డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళతో ఎలా వర్క్ చేస్తామని చెప్పి టెన్షన్ పడ్డాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ డిఫరెంట్ కంట్రీస్ వల్ల పనిచేయడం వల్ల నాకు చాలా నాలెడ్జ్ వచ్చిందన్నమాట. ఒక కంట్రీలో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ మనం అడాప్ట్ చేసుకోగలుగుతాము. సో వాళ్ళతో పనిచేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి అని ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. తర్వాత ఏంటంటే అక్కడ వర్క్ కల్చర్ వచ్చేసి, అక్కడ వర్క్ వచ్చేసి నాకైతే చాలా స్ట్రెస్గా ఉంది. నేను దాదాపు వచ్చేసి 12 to 14 hours చేసేవాడిని. చాలా టైర్డ్ అయిపోయేవాడిని అన్నమాట. సో నాకైతే చాలా కష్టంగా అనిపించింది. కానీ మా ఫ్రెండ్స్కి ఏంటంటే కొన్ని కంపెనీస్లో వాళ్ళకి బాగానే ఉందంట, మరి నాకైతే చాలా హెక్టిక్గా వర్క్ ఉండేదన్నమాట. సో అదొకటి వర్క్ కల్చరు. లైఫ్ స్టైల్కి వచ్చామంటే సింగపూర్ లైఫ్ స్టైల్ వచ్చి చాలా బాగుంటుంది. ఎందుకంటే
ఏంటంటే అక్కడ వెదరు మన ఇండియా వెదర్ లాగే ఉంటుంది. తర్వాత ఇండియాకి వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ 4 అవర్స్ అనుకుంటాను నేను ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళాలనుకుంటే ఫ్రైడే కానీ థర్స్డే కానీ టికెట్ బుక్ చేసుకుని ఇండియాకి వచ్చేసి ఒక 2 డేస్ ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోయేవాడిని. సో నాకైతే బాగా నచ్చింది సింగపూర్ లైఫ్. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ముఖ్యం మాట. సెక్యూరిటీ వచ్చి చాలా బాగుంటుంది. నైట్ 2 o'clock 3 o'clock కూడా మనం వెళ్ళినా కానీ మన సెక్యూరిటీగా ఉంటుంది అన్నమాట. సో సెక్యూర్ ప్లేస్. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. అక్కడ కార్స్ కొనాలంటే ఆ కార్ రేట్లు కానీ ఇన్సూరెన్స్ కానీ చాలా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కార్లు ఎక్కువ అయిపోయాయంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఎకానమీ దెబ్బతింటుంది అన్నమాట. చిన్న కంట్రీ కదా. సో అందుకే గవర్నమెంట్ ఎప్పటికీ సరే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. తర్వాత వచ్చేసి ఇంకా నాకు లిటిల్ ఇండియాలో ఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే మన 24/7 అన్ని హోటల్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి. అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే సింగపూర్ లైఫ్ చాలా బాగుంటుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా బాగున్నాయి. తర్వాత నైట్ సఫారీ ఒకటి ఉంది. తర్వాత ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో ఎన్నో రకాలైన పక్షులు ఉంటాయి. ఎన్నో రకాల అవైతే చాలా బాగుంది నాకు ఆ పార్కు. తర్వాత పక్కనే ఇంకా ఇండోనేషియా, తర్వాత మలేషియా ఉంటుంది. ఈ డిఫరెంట్ కంట్రీస్ పక్కనే ఉంటాయి కాబట్టి ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సింగపూర్కి అయితే చూడాల్సిన ప్రదేశము. ఓకే. తర్వాత కమింగ్ టు యూకే ఏంటంటే నా కంపెనీ వాళ్ళందరికీ Tier 2 మీద పంపించారు అప్పట్లో. అంతకుముందు Tier 1 ఒకటి ఉండేదంట. Tier 1 వీసా ఏంటంటే అది ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లేకుండానే మనము Tier 1కి వెళ్ళిపోవచ్చు. ఏ కంపెనీకైనా పనిచేయచ్చు అంట Tier 1. తర్వాత తీసేసారు Tier 1ని. నేనైతే Tier 2 మీద వెళ్ళాను. ఆ Tier 2ని ఇప్పుడు ఏం చేశారంటే మార్చేసి స్లైట్గా పాయింట్ బేస్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని స్కిల్ బేస్డ్ వర్కర్స్ కింద వీసా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఇప్పుడు యూకేలో. సో నాకేంటంటే నేను యూకే వెళ్ళిన తర్వాత ఏంటంటే నా ఆఫీస్ వచ్చేసి 2 లొకేషన్స్ ఉండేది, లండన్లో, బెల్ఫాస్ట్లో. నేను లండన్కి విజిటింగ్గా వెళ్ళేవాడిని కానీ నా మెయిన్ వర్క్ అంతా బెల్ఫాస్ట్లో జరిగిందన్నమాట. ఆ బెల్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే లండన్ లాగా ఉండదు. లండన్ అయితే చాలా బాగుంటుంది. బెల్ఫాస్ట్లో అయితే నాకు బెల్ఫాస్ట్ ఐర్లాండ్కి దగ్గరలో ఉంటుంది. ఐరిష్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా ట్రెడిషనల్గా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి అది కొద్దిగా విలేజ్ అట్మాస్ఫియర్ అనిపించింది నాకు అన్నమాట. సో ఇంకా తర్వాత వచ్చేసి డిసెంబర్ మంత్లో వచ్చేసి కొన్ని గొడవలు జరుగుతాయి. అది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. ఎందుకంటే అది కొద్దిగా కాంట్రవర్షియల్ అవుతుంది టాపిక్ మాట్లాడితే నేను. సో అక్కడ ఏంటంటే డిసెంబర్లో కొద్ది గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీకు బెల్ఫాస్ట్లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందంటే ఆ డిసెంబర్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకే. తర్వాత యూఎస్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే యూఎస్కి నేను చాలాసార్లు బిజినెస్ వీసా మీద ట్రావెల్ చేశాను. తర్వాత H1 మీద అక్కడికి వచ్చాను. ఆ H1 ప్రాసెస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ ఫీ గురించి కానీ ఆ ప్రాసెస్ డీటెయిల్స్ కానీ మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు దాని మీద. నేను మెయిన్గా ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు ఒకటి చెప్పాను, ఇండియాలో ఏం మిస్ అవుతున్నామని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ హోల్డర్స్తో బాగా పనిచేసే ఆపర్చునిటీ నాకు వచ్చిందన్నమాట. బిజినెస్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, తర్వాత అదర్ టీమ్స్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అది మంచి అడ్వాంటేజ్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే కొత్త టెక్నాలజీ వచ్చిందే ఫస్ట్ యూఎస్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ ఉందన్నమాట యూఎస్లో పనిచేయడం వల్ల. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి. తర్వాత నేను ఎప్పుడు ఓవర్ టైం పనిచేయలేదు. జస్ట్ మార్నింగ్ 9 to 5 ఎప్పుడైనా సరే పనిచేశాను. మా ఫ్రెండ్స్ కొంతమందికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. వర్క్ వచ్చేటప్పటికి నేను ఎప్పుడు ఓవర్ టైం పనిచేయలేదు. పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ అన్నీ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. సో అదే నాకు బాగా నచ్చింది యూఎస్లో. తర్వాత వచ్చేసి లైఫ్ స్టైల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు. తర్వాత కొద్దిగా డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది కాబట్టి అదైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ. కానీ ఏం మిస్ అవుతున్నామంటే ఇక్కడ మేమున్న ఏరియాలో ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కానీ కొద్దిగా చాలా మిస్ అవుతున్నాము. అదే న్యూజెర్సీలో కానీ, న్యూయార్క్లో కానీ, తర్వాత డల్లాస్ కానీ ఈ ప్లేస్లలో ఉంటే ఇండియాలో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మాకైతే అది మేము మిస్ అవుతున్నాము. అదే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తర్వాత ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కానీ, H1B వచ్చేవాళ్ళు కానీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందర ఈ కల్చర్ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి. అది తెలుసుకోలేక ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది H1B మీద ఉన్న వాళ్ళు కావచ్చు, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారన్నమాట. సో అదొక్కటి మనము కొద్దిగా ఫోకస్ పెట్టి మనము ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గుడ్ వన్. బాయ్.